ఈ దర్శకుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో, అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. చాలా అద్భుతంగా తీసాడు హరిహర వీరమల్లు సినిమా. అక్కడ ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు, ఇలా అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటది. కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి, లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా? సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ, సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ, అది ఫుల్ కొయినూరు బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 2కి మీరు డైరెక్టర్ కాదు, కృష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి కృష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది. ఇప్పుడు రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుతుంది. కృష్ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు. మోడిఫై చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారా? ఆయన రిలీజ్ ముందు కాపీ చూసారా? రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ. పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు, కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏఐ చేస్తున్నాం, అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది. దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది. వచ్చి మన సగంలో వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ ఫుల్ఫిల్ చేయలేకపోయాం. అది చేయాలంటే ఇంకో 4 hours సినిమా అవుద్ది. అండ్ అందుకే పార్ట్ 2లో ఆ పోర్షన్ వస్తుంది. కొంచెం పోర్షన్ సార్ షూట్ చేసింది పార్ట్ 2లో వస్తుంది, ఒక 20% పార్ట్ 2లో వస్తుంది. సో ఈ పార్ట్ 1కి ఇక్కడ బిఫోర్ ఢిల్లీ మేము స్టాప్ చేసాం కాబట్టి, సో దానికి అనుకున్న కథ ఇది పార్ట్ 1, స్వాడ్ ఆఫ్ స్పిరిట్. మీ ఇప్పుడు ఆయన పట్టుకుని ఆయనకున్న పేరుకి కృష్ గారికి అవును సార్ మంచి బాగా తీస్తాడు అని ఆయన చెప్పిన కథే కదా మొట్టమొదటి అసలు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసింది సినిమా చేయడం కోసం. ఇది నేను చేస్తానని చెప్పి రత్నం గారికి చెప్పడం, అవన్నీ ఆయన దగ్గర ప్రారంభమైనప్పుడు ఎలాగోలాగా అసలు కృష్ గారిని పట్టుకుని ఎలా చేయించాలి అన్న దాని మీద ఏ ప్రయత్నం చేయలేదండి? మీరు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగలేదు, సారీ జ్యోతికృష్ణ గారు. నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, ఒక సినిమా క్వాలిటీ పరంగా గానీ, ఇప్పుడు మీరు బాగా తీశారు, నో డౌట్. మేము చాలా హిట్ టీవీగా మా సంస్థ మీ సినిమాని చాలా గొప్పగా ఎంకరేజ్ చేసింది. దాన్ని ఎంతో అభినందించి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం. కాబట్టి దాంట్లో ఎక్కడ లేదు. నేను మామూలుగా ఆన్సర్ స్ట్రైట్ 2 విషయాలు ఆల్రెడీ చెప్పాను సార్. ఒకటి ఏంటంటే, ఏ డైరెక్టర్ నేనైనా సరే ఇంకెవరైనా సరే ఒక ప్రాజెక్ట్ 3 years 4 years వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం అలా డైల్యూట్ అవుతా వస్తుంది సార్. మనం చేసేది రైటా తప్ప అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ కంటిన్యూటీ ఒక విషయం ఉంటుంది. ఎప్పుడో సీన్ తీసుకుంటే అదే అన్నాక 3 years బ్యాక్ తీసిన సీన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమంటే మనమే సీన్ చేంజ్ చేస్తాం, మనమే మార్చేస్తాం, మనకి అది కరెక్ట్గా అనిపించదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది, దీన్ని ఇలా చేస్తుంటే బాగుంటుంది వస్తుంది. సో అది ఎప్పుడు ఒక క్రియేటర్కి లోపల ఒక మైండ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సార్. ఫస్ట్ అది. రెండోది ఏంటంటే టైం సార్. ఇప్పుడు మన ఎవరైనా సరే, ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన ప్రొడ్యూసర్ ఒక కాంట్రాక్ట్ పిలిచిన, ఏం పిలిచినా 6 months 1 year 1.5 year అని అడగచ్చు. ఇది మనకి టైం పీరియడ్ చెప్పలేకపోతున్నాం. ఇది వెళ్ళిపోతూ ఉంది, ఇది ఇప్పుడు ఫినిష్ అవుద్దా, అప్పుడు ఫినిష్ అవుద్దా అని. సో దాని మీద అంత మైండ్ పెట్టి మళ్ళీ ఇంకో 2 projects చేయకుండా వదులుకొని ఒక చేసేదానికి మన సార్కి ప్రామిస్ చేయలేకపోతున్నాం. సో మీరు ఇంకో 1 year చేయండి అయిపోద్ది, ఇంకో 2 years చేయండి అయిపోద్ది అని ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వి కుడెంట్ ప్రామిస్. ఒకటి సార్ విల్లింగ్. సో ఈ వెయిటెడ్, మామూలు వెయిట్ కాదు, ఈ వెయిటెడ్ ఫర్ 3 years దాకా. సో వెయిట్ చేసి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసి దీనిపై నేను వెయిట్ చేయలేను, బట్ మళ్ళీ పిలిస్తే వస్తాను, మీకు ఫీజిబుల్ ఉంటే, నేను అవైలబుల్ ఉంటే, కొంచెం సింక్ అయితే.
సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం సినిమా ఆపలేం, సినిమా వర్క్ ఆపలేం. సో వర్క్ చేస్తూనే ఉన్నాం, పార్ట్ 1 రెడీ అవుతూ ఉంది. సో ఒక ఫైన్ మూమెంట్ పవన్ సార్ ఏం చేశారు, సరే ఓకే నువ్వే చేసే చూద్దాం సార్, గో హెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇట్ ఆల్ స్టార్టెడ్. సో దీని మీద ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ అయిన తర్వాత నాకు టైం సరిపోలే. సో 3 years వర్క్ని దీన్ని మ్యాచ్ చేసేదానికి నాకు అసలు మళ్ళీ నేను తీసుకున్న సీజీ షాట్స్ చూస్తే మొన్న తప్పుగా క్యాలిక్యులేషన్ ఇంకా 5,000 పైన సీజీ షాట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని నేను కంపల్ చేసి ఈ షార్ట్ టైంలో చెప్పాలంటే అసలు టైం సరిపోలా. దాన్ని ఒకే డిసిషన్ తీసుకుంటే ఫ్రమ్ day 1 I started working 18 hours 17 hours. సో దీన్ని ఎలా మనం స్పీడప్ చేస్తాం అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతామని. సో నేను టేకప్ చేసిన నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 days పడుకుంటాను కానీ. సో ఎవ్రీ డే ఇట్స్ డే నైట్ వర్క్ సార్. అదే మొత్తం ఊర్మిళలాగా ఊర్మిళ కోసం లక్ష్మణుడు నిద్ర లేకుండా తిరుగుతున్నాడని అది చెప్తారు. అట్లాగా మీరు కంప్లీట్ గా నిద్రాహారాలు మానేసి ఈ సినిమా గురించి అని అంటే మీ వరకు మీరు అంటే ఇంతకు ముందు మీరు ఏం పెద్ద మైల్ స్టోన్స్ ల్యాండ్ మార్క్స్ మీరేం డైరెక్ట్ చేయలే. మిమ్మల్ని ఏం చూసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి మీరు డైరెక్ట్ ఈ కుర్ర డైరెక్ట్ చేయగలడు హరిహర వీరమల్లు? అంటే ఫస్ట్ సినిమా కొంచెం ఎక్కడో తెలుసు సార్, కొంచెం నీమల్స్ నాకు తెలుసు, పెద్ద స్కేల్లో తీసాను అండ్ గ్రాండ్గా తీసాను రెహమాన్ మ్యూజిక్తో అని ఒక ఇంట్రో ఉంది సార్కి. సెకండ్ వచ్చి సార్కి నా మీద అనగా నాన్నగారి మీద ప్లస్ సార్ మీద నమ్మకం ఎక్కువ, తన మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు నేనని కాదు సార్, ఇప్పుడు మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సార్ దగ్గర చూసాను, అది అజిత్ గారి దగ్గర చూశాను, ఒక మొండి ధైర్యం ఉండదు. వన్స్ డిసిషన్ తీసుకుంటే మార్చారు ఫస్ట్. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ సార్. ఇప్పుడు మీ ప్రాబ్లం మీకు ఉందంటే అది ఆయన ప్రాబ్లం అనుకుంటారు, మీరు వేరే ఆయన వేరే అనుకోరు సార్. రైట్. పర్సనల్ ఆయన ప్రాబ్లం అనుకొని దానిలో ఇన్వాల్వ్ అయిపోయి పర్సనల్ తీసుకొని ఆయన మన కోసం కష్టపడుతూ ఉంటారు. సో అలాగూ ఎక్కడో ఒక దగ్గర సార్కి ఒక బ్రేక్ ఇవ్వాలని అనిపించింది నాకు. సో అంటే చూశారు హౌ ఐఎమ్ ట్రైన్ టు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని, ఎంత వర్క్ చేస్తున్నాను, ఎంత హోంవర్క్ చేస్తున్నాను సార్ చూశారు. చూసిందే సార్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, సరే ఈ అబ్బాయి చేయగలుగుతారు. ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ ఓకే అన్నారు. అది కూడా ఒక మాట అడగను, ఐఎమ్ ఫుల్లీ నమ్ముతున్నాను, సో నువ్వు చేసి ఫినిష్ అని చెప్పి ఒక గో హెడ్ అని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చారు. దాంతో నాకు సార్తో ఇంటరాక్షన్ తక్కువ, బికాస్ సార్ ఫుల్ టైం దాంట్లో బిజీగా ఉన్నారు, సర్వీస్తో, పీపుల్ సర్వీస్తో, పాలిటిక్స్లో అక్కడ చేయటం. ఇట్స్ నాట్ ఈజీ జోక్ సార్, అది ఆ వరల్డే వేరే. సో దాంట్లో బిజీగా ఉండేటప్పుడు నాకు కొంచెం త్రివిక్రమ్ సార్ సపోర్ట్ దొరికింది మధ్యలో. సో నేను ఎడిట్ చేసింది సార్ చూపించాను, ఫ్లో అంతా చెప్పాను. ఆయన టైం అంతా ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చి నాకు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం గైడ్ చేశారు. సో ఇట్లా చాలా రివ్యూస్ చేసింది, నాన్నగారు హెల్ప్ ఉంది, త్రివిక్రమ్ గారు హెల్ప్ ఉంది, ఇలా పవన్ గారు చాలా మంది హెల్ప్ ఉంది అని తీసుకున్నాడు. అల్టిమేట్గా అందరికి ఒకే గోల్ అంటే సినిమా గెలవాలి అనే ఒక గోల్తో పనిచేసాం. అంటే త్రివిక్రమ్ గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఇండస్ట్రీలో అందరూ ఆయన గురూజీ అని పిలుస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.